తెలుగుదేశం పార్టీ రెండేండ్ల ప్రభుత్వ సక్సెస్ కార్యక్రమం డోర్ టు డోర్లో కార్యక్రమంలో భాగంగా ఈరోజు గౌరవ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అన్న గారు ఈరోజు స్థానిక 48వ డివిజన్ రజక్ నగర్ గౌరవ గార్డెన్స్లో పర్యటించి డోర్ టు డోర్ ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకోవడానికి ఈరోజు రావడం జరిగింది. ఆ భాగంలో ఇక్కడ స్థానిక వైసీపీ డివిజన్ ఇన్ఛార్జ్గా ఉన్న సురేష్ మరియు ఇంద్రసేనారెడ్డి నగరంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే ఈ డివిజన్లో ఎన్నో ఏళ్ళుగా ఉన్న సమస్యలు ఎమ్మెల్యే గారి సహకారంతో ఇక్కడ చేస్తున్న అభివృద్ధిని చూసి వారు కూడా నాకు సహకారంగా ఈరోజు మరింత బలాన్ని ఇచ్చే విధంగా నాతో పాటు ఈరోజు ప్రయాణం చేస్తామని గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరినారు. వారికి తెలుగుదేశం పార్టీలో వచ్చినందుకు నా 2 చేతులు జోడించి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నా. ముఖ్యంగా గత 5 ఏళ్లలో ఇక్కడ స్థానికంగా ఉన్న వైసీపీ మాజీ కార్పొరేటర్ ఎన్నో అవినీతి అక్రమాలు భూ కబ్జాలు చేశారని ఇక్కడున్న స్థానికులే నాతో చెప్పారు. సరే, అతను చేశాడు కదా, ఇప్పుడు అతని ఆ గురించి ఆలోచించడానికి నాకు కూడా సమయం లేక డివిజన్లో అనేక సమస్యలు ఉన్నాయి. వంక సమస్య ఉంది, రోడ్ల సమస్యలు ఉన్నాయి, డ్రైనేజీలు ఉన్నాయి, గత ప్రభుత్వంలో తీసేసిన పెన్షన్లు, అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ సంక్షేమాల గురించి వాటి గురించి నేను పోతా ఉంటే ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని నాతో పాటు నడవడానికి సురేష్ గారు సహకారం అందించి మరింత అభివృద్ధి దిశగా డివిజన్ని ముందుకు తీసుకుపోదాం, రాజకీయాలు పక్కన పెట్టి డివిజన్ అభివృద్ధి కోసం వారు కూడా నాతో నడవడం జరిగింది. ఇక్కడ స్థానికంగా ఉంటున్న ప్రజల్ని ఎన్నో రకాలుగా మాజీ కార్పొరేటర్ పీడించాడు. వారి దగ్గర ఎంతోమంది దగ్గర నేను నీతి నిజాయితీతో బ్రతుకుతా, నేను కొంతమంది పేర్లు నేను చెప్పకూడదు, కానీ నాకు వారి పేర్లు మాట్లాడే హక్కు కూడా లేదు. ఎందుకంటే అంత మహనీయులు పేర్లు వాడడం నాకు కూడా ఇక్కడ ఈ డివిజన్లో ఇక్కడ నిలబడి కూడా మంచిది కాదనే ఉద్దేశంతో నీవు చేసిన పనులకి నువ్వు వారి పేర్లు వాడుకుంటావు. నిజాయితీతో బ్రతుకుతున్నా, నేను ఒక్క రూపాయి తినలేదన్నావు. ఆర్కే నగర్లో ఏం జరిగింది? రోడ్డు బంద్ చేసి ఏం చేశావు? అపార్ట్మెంట్ల దగ్గర ఏం జరిగింది? ఒక వడ్డే కులస్తులకు సంబంధించిన కాంట్రాక్టర్ని ఏ విధంగా వేధించినావు? లాస్ట్కి వైసీపీ సానుభూతి పరులు, ఆ పార్టీకి సహకారం అందిస్తున్న మా రెడ్డి సోదరులను వాళ్ళు కూడా కన్స్ట్రక్షన్లు చేసే బిల్డింగుల విషయంలో ఎంత వసూలు చేశావో నేను చెప్పడం కంటే నీతో గత 5 ఏళ్ళు నడిచి నీ పాపాలు చూసిన వాళ్ళే రోజు మాట్లాడతారు. వాటి గురించి నేను మాట్లాడను. నా గురించి పోయి కాలనీలో అందరికీ చెప్తావు. రాజకీయ పార్టీలో ఉంటే కేసులు కాక ఇంకేమొస్తాయి? ఎదుగుతున్నప్పుడు నా మీద అక్రమ కేసులు ఉన్నాయి, నేను జైలుకు పోయా, నేను కాదని చెప్పను. వాటిని తీసుకెళ్ళి డివిజన్లో నేను తప్పు చేస్తే తలంచుతా కిందకి. నేను డివిజన్లో చిన్న తప్పు చేసిన నేలకి నా ముక్కు రాసి నేను ఇక్కడ క్షమాపణలు చెప్పి ఈ డివిజన్ వదిలిపోతా. కానీ నువ్వు నా మీద అబండాలు, ఇండ్ల దగ్గర పోయి లేనిపోని చెప్తే నా గురించి చెడ్డ చేయాలని చూస్తున్నావు. కానీ నేను అవేవి పట్టించుకోను. మా ఎమ్మెల్యే గారు నాకు ఒకటే చెప్పారు, డివిజన్లో డివిజన్లో ఉన్న సమస్యల మీద దృష్టి పెట్టు, ఎవరు ఎన్ని మాట్లాడినా పట్టించుకోవాల్సిన వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అని కామ్గా నేనున్నా. కానీ నాకు ఇక్కడ స్థానికంగా ఉంటున్న డివిజన్ ప్రెసిడెంట్ అని చెప్పడం కంటే నేను ఫస్ట్లో గతంలో సోదరా అని పిలిచా. సమస్య ఉందిరా పోరాడదామంటే లేదు నాకు కొన్ని అడ్డంకులు ఉన్నాయన్నాడు. సరే నీకు ఏ విధంగా ఉన్నా వెనకలుండి సపోర్ట్ చేస్తా అన్నాడు. కానీ ఈరోజు నాకు కుటుంబ సభ్యుడిగా బావా బామర్ది అని పిలుచుకుండే విధంగా ఈరోజు మా ఇద్దరి మధ్య బంధం ఏర్పడింది. ఇంకా శ్రీనివాసులు నీకు ఈ రోజు నుంచి చుక్కలే కనపడతాయి, కాసుకో. ఇంకా నువ్వు చేసిన పాపాలు ఒక్కొక్కటి ప్రజలకు తెలియపరుస్తా. వివేకానంద స్కూల్ బ్యాక్ సైడ్ ఏం జరిగిందో, లేకపోతే వంక బంద్ చేయడానికి ఇప్పటికీ ప్రయత్నిస్తున్నావు. నువ్వు వంక జోలికి పోతే నీ ఇంటి ముందర టెంట్ వేసుకొని కూర్చుంటా. నువ్వు మట్టి తోలిపిచ్చి వంకను బంద్ చేయాలని చూస్తున్నావు. ఆ ఫోటోలు కూడా ఉన్నాయి. టీ స్టాల్ కాడ ఆ రంగాకు సంబంధించిన వారసులు ఎవరెవరితో మాట్లాడుతున్నావు నా దగ్గర అన్ని ఫోటోలు ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు నువ్వు వంక జోలికి పోయిన రోజు ఇక్కడే కటౌట్లు వేసి నీ స్వరూపాన్ని మొత్తం బయట పెడతా. దయచేసి గుర్తుపెట్టుకో, నేను ఓన్లీ అభివృద్ధి మీదే దృష్టి పెట్టా.
నీ మీద దృష్టి పెట్టలేదు. ఇది చిన్న జలక్ మాత్రమే, నీకు త్వరలో మరింత జలక్ ఉంటుంది, వేచి చూడు. అందరికీ నా పేరు సంగాల సురేష్. ఈరోజు 48వ డివిజన్లోకి టీడీపీలోకి జాయిన్ అయ్యాను. ముఖ్యంగా జాయిన్ అవ్వడానికి కారణం ఏమంటే ఎమ్మెల్యే గారు అభివృద్ధి, తర్వాత మాకు రజకనగర్లో దాదాపు అంటే 30 సంవత్సరాల పైగా ఈ వంక సమస్య ఉంది. ఎవరు కూడా తీర్చినటువంటి దాఖలాలు లేవు. గతంలో 5 సంవత్సరాలుగా మా పార్టీ అధికారంలో ఉంది. కార్పొరేటర్ 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు. ఎవరు కూడా శాశ్వత పరిష్కారం దీనికి చూపలేదు. ఈ శాశ్వత పరిష్కారం తెలుగుదేశం పార్టీతో జరిగింది. ఇక్కడికి ఒక పని రాక్షసుడు వచ్చి దగ్గరుండి కూర్చొని పట్టుబట్టి వంక తీయించాడు. ఆ తీయించిన అదే కాకుండా పలు సమస్యల మీద అధికారులకు నిత్యం ఫోన్లలో మాట్లాడుతూ వాళ్ళు అందుబాటులో లేకపోతే ఆఫీసుల చుట్టూ తిరుగుతూ నేను గత 10-15 రోజులుగా చూస్తూ ఉన్నాను దగ్గరగా. ఆ చూస్తూ ఉన్న క్రమంలో ఈ అధికారులని వాళ్ళని వీళ్ళని సమస్యల మీద, ప్రజల సమస్యల మీదే మొబిలైజ్ అవుతుంది. అందువల్ల అతని పట్టుదల, పనితనం చూసి అతనికి సపోర్ట్గా ఉండాలని చెప్పేసి ఒక నిశ్చయంతో వైఎస్ఆర్ పార్టీని విడిచి ఈ పార్టీలోకి రావడం జరిగింది. అందరూ కూడా సపోర్ట్ చేసి ఆయన్ను మరింత ముందుకు పంపాలని చెప్పి అందరినీ కూడా, మా ప్రాంత ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను. అసలు